వెల్కమ్ టు సీజే టీవీ. మన సీజే టీవీలో ప్రతిరోజు సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా ప్రధాన తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏమిటి అనేది చూద్దాం. ముందుగా ఈనాడు సినిమాలో రాజాసాబ్ సన్నాహాలు. ఈ ఏడాది చివరిలో ది రాజాసాబ్గా సినీ ప్రియుల్ని అలరించనున్నారు కథానాయకుడు ప్రభాస్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ కోసం ప్రభాస్ జూలై తొలి వారం నుంచి రంగంలోకి దిగనున్నారని సమాచారం. హైదరాబాద్లో నిర్మించిన ప్యాలెస్ సెట్లో ఆయనతో పాటుగా ప్రధాన తారంగంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్ తర్వాత సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది. వినోద ప్రధానంగా సాగే ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్లో ప్రభాస్ రెండు కోణాల పాత్రలో అలరించినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఆయనకు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రెడ్డి కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు వ్యవహరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లోకి రానుంది. ఇది ప్రభాస్ రాజాసాబ్ సంబంధించిన తాజా అప్డేట్. నిజానికి ఇప్పుడు ప్రభాస్కు ఉన్నటువంటి పాన్ ఇండియా క్రేజ్కి తగ్గట్టుగా ఈ యొక్క దర్శకుడు లేడు అనేటువంటి విమర్శలు అయితే బాగా వినిపించాయి. ఆ విషయాన్ని స్వయంగా మారుతి కూడా చెప్పారు. దర్శకులు మారుతి కూడా ఈ టైంలో మారుతితోటి సినిమా ఏంటి, మారుతి ఆల్రెడీ చిన్న సినిమాల దర్శకుడు, అలానే ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు అని చెప్పేసి ఎంతోమంది ప్రభాస్కు చెప్పినప్పటికీ కూడా మారుతి మీద ఉన్నటువంటి నమ్మకంతో లేదు డార్లింగ్ బాగుంటుందని చెప్పేసి ఎంతో కాన్ఫిడెన్స్తో ఈ సినిమా చేశారనే విషయాన్ని మారుతి చెప్పారు. నిజానికి అందరూ కూడా అలానే అనుకున్నారు. ఈ ప్రభాస్కున్న క్రేజ్కి మారుతి లాంటి డైరెక్టర్తో ఏంటి అంత బాలీవుడ్ స్థాయికి ఎదిగినటువంటి మనిషి ఇప్పుడు మొత్తం ఇండియా లెవెల్లో పేరు మారుమోగుతున్నది. 2,000 కోట్లకు దగ్గరలో ఆయన యొక్క సినిమా కలెక్షన్స్ ఉండబోతున్నాయి అనేది ఉన్న క్రమంలో రాజాసాబ్ ఏదైతే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారో అది చూసిన తర్వాత అనిపించింది ఓకే, ఈ యొక్క రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సంబంధించి కూడా మంచి బడ్జెట్ తోటి మంచి గ్రాఫిక్స్ వర్క్ తోటి బాగా చేశారు అనే విధంగా అయితే ఉంది. అది మాత్రం ఒప్పుకోక తప్పదు. ఏదేమైనా కూడా మారుతిని అభినందించాలి ఈ విషయంలో. అదేవిధంగా ఈ రాజాసాబ్ కథ విషయంలో కూడా ఈ యొక్క ప్రభాస్ని గతంలో డార్లింగ్ సినిమా, బాహుబలి కంటే ముందు, బిఫోర్ బాహుబలి ఏ విధంగా అయితే ఉన్నాడో, ముఖ్యంగా బుజ్జిగాడు ఎలా విధంగా అయితే ఆ యొక్క డైలాగ్స్ పలికే విధానం కానివ్వండి, ఆ లాంగ్వేజ్ కానివ్వండి, ఆ వింటేజ్ లుక్ అనేది ఇప్పుడు కొత్తగా వింటున్నాం కదా మన పదం, అలా వింటేజ్ ఎక్కడ స్టార్టింగ్లో ఉన్నప్పుడు వర్షం, బుజ్జిగాడు, డార్లింగ్ సినిమాలో, మిర్చి సినిమాలో ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధమైన గెటప్ని అయితే ట్రై చేశారు. చాలా రోజుల తర్వాత కొద్దిగా యంగ్గాను కొద్దిగా యాక్టివ్గా అనిపిస్తున్నాడు అని చెప్పొచ్చు ప్రభాస్. సో ఖచ్చితంగా ప్రభాస్కి ప్లస్ అవుతుంది. అలానే ఫ్యాన్స్ కూడా ఏదైతే ఇప్పుడు కోరుకున్నారో రీసెంట్గా వచ్చిన కల్కిలో వాటిలో సినిమా ఎంత బాగున్నప్పుడు కూడా ప్రభాస్ లుక్ వైజ్గా కొద్దిగా నీరసంగా, అంత యాక్టివ్గా లేకుండా నీరసంగా కనిపించడం అనేది ఒక విమర్శ అయితే ఉంది. కానీ రాజాసాబ్ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం అందరూ కూడా అరే భలే ఉన్నాడే ప్రభాస్ అనేది అయితే వచ్చింది. ఇదే కంటిన్యూ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుందాం. ముఖ్యంగా మారుతి లాంటి దర్శకులకి ఒక సక్సెస్ ఇప్పుడు అవసరం. అలాగే ప్రభాస్కు ఉన్నటువంటి క్రేజ్ ఏదో మనకు తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు కల్కి వచ్చి 1 year అయింది ఈ రోజుకి. సో ఇప్పుడు దాకా సినిమా ఏమీ అవ్వలేదు. ఇది డిసెంబర్లో అంటున్నారు కాబట్టి ఇంకా టైం ఉంది, ఇంకొక 6 నెలల టైం ఉంది. సో ఏదేమైనా 1.5 years తర్వాత రాబోయేటువంటి రాజాసాబ్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి మారుతికి అలానే ప్రభాస్ కూడా మంచి పేరు రావాలని కోరుకుందాం. ఇకపోతే నెక్స్ట్ ప్రియాంక చోప్రా. ప్రస్తుత సినీ ప్రియుల అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న SSMB 29. మహేష్ బాబు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా భారతీయ చలచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులో ఒకటిగా రూపొందుతుంది. ఇటీవలే ఈ సినిమా ఒడిషాలో చిత్రీకరణ చేసుకుంది. ఈ సినిమా కోసం ప్రియాంక ప్రత్యేకంగా మయూర్ భంజ్ చౌ అనే నృత్యాన్ని నేర్చుకుంది. ఈ నృత్యంలో సుప్రసిద్ధి చెందిన ఒడిషా కళాకారుడు విక్కీ భర్తియా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంది ప్రియాంక. ఈ సందర్భంగా ఆమెతో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని వెల్లడిస్తూ కొరియోగ్రాఫర్ విక్కీ ఇటీవల ఇన్స్టాలో ఓ పోస్ట్ పంచుకున్నారు. ప్రియాంక చోప్రాతో పనిచేయడం నిజంగా ఒక ప్రత్యేక అనుభవం. ఆమె తెలివైనది, చాలా సరదాగా ఉంటుంది, అందరితోనూ ఆప్యాయంగా ఉంటుంది.
డ్యాన్స్ రిహార్సల్స్ చిత్రీకరణ సమయంలో ఆమె శక్తిని చూడటం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ ప్రయాణంలో నేను ఒక భాగమైనందుకు నిజంగా కృతజ్ఞుడిని. ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఒడిషా చౌ నృత్యంలో 3 విభిన్న శైలుల్లో ఒకటి మయూర్భంజ్ చౌ. ఇది మయూర్భంజ్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన సెమీ క్లాసికల్ నృత్యం రూపం. ఇది ఇతర చౌ నృత్యాల కంటే భిన్నంగా ఉంటుంది. దీన్ని ప్రదర్శనకు ముఖానికి ఎటువంటి ముసుగులు ధరించాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని చుట్టే సాహసకుడి కథగా SSMB 29 ఉండనుంది. సో ఇది మనం అనుకున్నాం గతంలో. ఈ యొక్క రాజమౌళి సినిమాకు సంబంధించి ఏదైనా సరే మనకి ఒక వార్తలాగా వైరల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ప్రియాంక చోప్రా సంబంధించి మాత్రం ఒక ప్రత్యేకమైన నృత్యాన్ని దాంట్లో పెడుతున్నట్టుగా ఇక్కడ ఉంది. ఈ యొక్క నృత్యాన్ని ప్రియాంక చోప్రా చేయనుంది. సినిమాలో ఆల్రెడీ షూటింగ్ కూడా అయినట్టుగా ఇక్కడ వార్త. సో రాజమౌళి ఎంత పర్ఫెక్షనిస్టో మనందరికీ తెలిసిందే. ఆయన గురించి ఆయన సినిమాలు కానీ ఆయన షూటింగ్ చూసిన ఎవరైనా చెప్తారు. ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కోసం కూడా ఒక రోజంతా కూడా కష్టపడి ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేదాకా వదిలిపెట్టడం అనే విషయాన్ని గతంలో మనం చాలామంది హీరోలు చెప్పగా విన్నాం. RRR సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలాసార్లు చెప్పాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా ఏదైతే స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి, ఆ టైంలోనే జక్కన్నగా పేరు మార్చాడు. అంటే అమరశిల్పి జక్కన్న ఏ విధంగా అయితే శిల్పాలు చెక్కుతాడో ఆ విధంగా ప్రతి సీన్ని కూడా పర్ఫెక్ట్గా తను అనుకున్న విధంగా వచ్చేదాకా చెక్కుతాడు అనేది మనందరికీ తెలిసిందే. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జక్కన్నగా రాజమౌళి పేరు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదే క్రమంలో ఈ యొక్క నృత్యాన్ని అవసరమై ఆ యొక్క టైంలో అక్కడ ఆ యొక్క ఏరియాలో ఉండేటువంటి నృత్యం ఏదో దాన్ని తీసుకొని దాన్ని హీరోయిన్కి నేర్పించి మరి సినిమాలో ప్రత్యేకమైనటువంటి సాంగ్గా రూపొందించారనేది ఈ వార్త. ఇది ప్రపంచాన్ని చుట్టే ఒక సాహస వీరుడి కథ అనేది మనం ఆల్రెడీ విన్నాం. దీంట్లో భాగంగా అడవిలో కూడా అతని జర్నీ ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా కథకు సంబంధించి ఎటువంటి లీకేజ్ అయితే రాలేదు. కానీ షూటింగ్స్ మాత్రం శరవేగంగా చాలా రిస్కీ లొకేషన్స్లో కూడా షూట్ చేస్తున్నారనేది మనకున్నటువంటి సమాచారం. ఇక రష్మిక మందన ఏమంటుంది? నేను ఎప్పుడు అడుగు పెట్టని ఓ ప్రపంచం మైసా. ఇంతకుముందు ఎప్పుడు పోషించిన పాత్ర, నేను ఎప్పుడు అడుగు పెట్టని ఓ ప్రపంచం, ఇప్పటి వరకు నేను కలవని నా మరో రూపం అంటూ తన కొత్త సినిమా మైసాని ప్రకటించింది రష్మిక. వరుస విజయాల్ని అందుకుంటున్న ఆమె ఒకవైపు అగ్ర కథానాయకుల సరసన నటిస్తూనే మరోవైపు నాయక ప్రధానమైన సినిమాలని ఒప్పుకుంటుంది. ప్రస్తుతం ద గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తున్న ఆమె మరో నాయికగా ప్రధానమైన సినిమా కోసం రంగంలోకి దిగింది. ఈ సినిమా పేరే మైసా. రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ప్రముఖ దర్శకుడు హను రాఘవపుడి శిష్యుడు. అన్ఫార్ములా ఫిలిమ్స్ పథకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్ని, టైటిల్ని, పోస్టర్ని ధనుష్, విక్కీ కౌశల్, దుల్కర్ సల్మాన్, శివరాజ్ కుమార్ తదితర సినీ ప్రముఖుల సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రష్మికకు అభినందనలు తెలిపారు. ధైర్యం ఆమె బలం, సంకల్పం లేదు కరికరం ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అంటూ నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమాల్లోనే ఓ పోస్టర్ను పంచుకుంది. నేను ఎప్పుడూ కొత్తది, విభిన్నమైనది, మరింత ఉత్తేజకరమైన చిత్రాలకి ప్రాధాన్యతమిస్తా. అలాంటి చిత్రాల్లో మైసా ఒకటి. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే అని రష్మిక తెలిపింది. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ 2 నెలల కష్టం ఈ సినిమా. కథ, పాత్రలు, ప్రపంచం ఇలా ప్రతి అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఈ కథని ప్రపంచానికి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలని వచ్చే వారం తెలియజేస్తానన్నట్టు సినీ వర్గాలు తెలిపారు. నిజంగా రష్మిక కూడా ఇక్కడ చూస్తే చాలా అగ్రెసివ్ లుక్లో ఒక కన్ను మాత్రమే కనిపిస్తూ ఖడ్గం చేతిలో పట్టుకొని గట్టిగా అరుస్తున్నటువంటి పరిస్థితిలో ముక్కుకి ముక్కు పుడక, ఇదంతా కూడా ఒక మనం అనుష్క, అరుంధతి, భాగమతిల రేంజ్లో ఖచ్చితంగా ఈ యొక్క పోస్టర్ అయితే ఆ విధంగా మనకి అనిపిస్తూ ఉంది. ఉమెన్ ఓరియంటెడ్, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు కూడా రష్మిక ఈ మధ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది అగ్ర హీరోల సరసన హీరోయిన్గా నటిస్తుంది. చాలా బిజీ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి రష్మిక తన యొక్క ఐడెంటిటీ కోసం, తన యొక్క ఇంట్రెస్ట్ కొద్దీ ఈ ఉమెన్ ఓరియంటెడ్ కథల్ని కూడా తను సెలెక్ట్ చేసుకొని నటిస్తున్నారు. ఇదే క్రమంలో మైసా అనేది
ఒక గోండు తెగలకు సంబంధించినటువంటి ఆచారం ఏది ఉందో దాంట్లో ఆ గెటప్ అలా కనిపిస్తుంది. మైసా అంటే మన దగ్గర మైసమ్మ ఎలా అయితే మనం అమ్మవారిని కొలుస్తామో అలా ఆ ఒక గ్రామ దేవతకు సంబంధించినటువంటి గోండు జాతికి సంబంధించినటువంటి కథగా చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో రష్మికకి ఇదొక ఆల్రెడీ కాలేజీలో సమ్ కాలేజీ ఫ్రెండ్ అనేది ఒక సినిమా ఆల్రెడీ హిందీలో ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అయితే రెడీ అయింది. సో ఈ క్రమంలో ఆమె తరచుగా చూస్తుంటే ఆల్టర్నేట్ ఇయర్స్లో ఖచ్చితంగా తన ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా ఆల్ ద బెస్ట్ రష్మిక మందన్న. ఇక్కడ నానికి సంబంధించింది ఏంటి, కార్తీ చిత్రంలో అతిథిలా కథానాయకుడు కార్తీ తన 29వ చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇది సముద్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. కార్తీ ఇందులో మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా మరో హీరో అతిథి పాత్రలో సందడి చేయనున్నట్లుగా తెలిసింది. ఇప్పుడు ఆ పాత్ర కోసం కథానాయకుడు నానిని రంగంలోకి దించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. కార్తీ ఇటీవలే నాని నటించిన హిట్ 3లో అతిథి పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న హిట్ 4లో తనే హీరోగా నటించనున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి స్నేహబంధం దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం కార్తీ 29 కోసం నానిని బరిలోకి దించాలని యోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో తొలి షెడ్యూల్ ప్రారంభించుకోనున్నట్లుగా తెలుస్తోంది. భారీ యాక్షన్ సీక్వెల్స్తో మొదలు కానున్న ఈ షెడ్యూల్కి మార్కో ఫేమ్ కలై కింగ్సన్ స్టంట్ అందివ్వనున్నట్లుగా తెలిసింది. ఇది నానికి సంబంధించి ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పవచ్చు. ఇది ఆల్రెడీ చూసాం మనం గతంలో కూడా. చిరంజీవి కన్నడలో హిందీలో ఒక గెస్ట్ అపియరెన్స్లో చేయటం, అలానే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా చిరంజీవి సినిమాలో చేయటం, ఇలా చాలామంది మోహన్ లాల్ అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మన తెలుగు సినిమాలో నటిస్తున్నారు. కానీ ఇదేంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంది ఈ పరిస్థితి. ఇప్పుడు హిట్ 3లో నాని హీరో అయితే హిట్ 4లో కార్తీ ఉండబోతున్నాడు అనేటువంటి ఆ విషయాన్ని హిట్ 3లోనే సినిమా ఎండింగ్లో అతను ఎంట్రీ ఇచ్చేసి ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా ఉండటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 4లో కార్తీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా ఉంటాడు. అదేవిధంగా హిట్ 2లో నాని ఎండింగ్లో వస్తాడు. సో ఇది ఒక సీక్వెల్ లాగా చేయడం అనేది ఒక మంచి సాంప్రదాయం. అయితే దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే దాన్ని కార్తీ ఇతని సినిమా నటిస్తే కార్తీ సినిమాలో నాని నడవడం కూడా జరిగింది. ఇది అవకాశం అయితే 100% ఉంది. ఎందుకంటే గివ్ అండ్ టేక్ లాగా ఈ యొక్క పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో 1-2 డేస్ ఇచ్చినా కూడా ఆ యొక్క గెస్ట్ అపియరెన్స్ సంబంధించి చేస్తారు. దాంతోపాటుగా తమిళ్ మార్కెట్ కూడా నానికి కొద్దిగా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నాని ప్రొడ్యూసర్ కూడా కాబట్టి, నాని సినిమాలు రెగ్యులర్గా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మంచి సంబంధాలు అనేది ఖచ్చితంగా ఒక నిర్మాతగా ఒక నటుడిగా నానికి కూడా అవసరం అని చెప్పేసి మనం భావించవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఖచ్చితంగా కార్తీ సినిమాలో గెస్ట్ అపియరెన్స్గా నాని కనిపిస్తారని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. సాక్షి సినిమా పేజీలో ఒకసారి చూద్దాం. సరికొత్త అనుభూతి. నితిన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం తమ్ముడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు, దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. జూలై 4న సినిమా ప్రేక్షకులుగా ఉంది. ఇంకొక 1 వీకే, నెక్స్ట్ వీక్లోనే తమ్ముడు వస్తుంది. ఓకే, ఇది తమ్ముడు సంబంధించి. ఇది ఓర్పు ఆమె ఆయుధం, ఇది మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్లో కమల్ హాసన్ ఉన్నాడు. ఆయుష్మాన్ ఖురానా, పాయల్ కపాడియా అని ఆహ్వానించారు. ఇది ఆస్కార్ సంబంధించిన నామినేషన్లు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో వీళ్ళు సెలక్షన్ కమిటీలో వీళ్ళు ఉంటారు. కొత్తగా 534 మందికి సభ్యత్వం ఇస్తున్నారు. దాంట్లో మన ఇండియా నుంచి ఈ 4 ఉన్నారు. దాంట్లో కమల్ హాసన్ కూడా ఉన్నాడు అనేది ఈ యొక్క వార్త. ఇది వేరే సినిమా కాదు, అంతే. మిగతా అన్నీ కామన్గా ఉన్నాయి. అని రష్మిక గారి కానీ ఇవన్నీ కూడా కామన్గా అన్నింటి వచ్చింది. ఇక ఆంధ్రజ్యోతిలో ఏమైనా ఉందేమో. ఈనాడు అయిపోయింది, సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో సినిమా వార్తలు చాలా తక్కువగా ఇస్తున్నారు ఈ మధ్య. కావాల్సినంత వినోదం హరీష్ కావ్య తాపర్. ఇక మా అన్న ఇంత బాగా చేస్తాడనుకోలేదు. ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ అందరికీ ఒక దృష్టిని ఆకర్షించేటువంటి వార్తగా అనుకోవచ్చు. మా అన్న ఇంత బాగా చేస్తాడనుకోలేదు. మంచు మనోజ్
మనోజ్ తన సోదరుడు విష్ణుని పొగడడం మంచు అభిమానులకు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం విడుదలైంది. మనోజ్ ఈ సినిమాను థియేటర్లో చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమా చాలా బాగుంది, నేను అనుకున్న దానికంటే 1000 రెట్లు బాగా వచ్చింది, చివరి 20 నిమిషాలు అదిరిపోయింది, ప్రభాస్ యాక్టింగ్ అదిరింది, మా అన్నయ్య కూడా ఇంత బాగా చేస్తారనుకోలేదు, ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. కాగా గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న కలహాలు తెలిసిందే. ఈ క్రమంలో సినిమా విడుదల ఒక రోజు ముందు కన్నప్ప చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతూ మనోజ్ ట్వీట్ చేశాడు. ఇందులో విష్ణు పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే సినిమా చూసిన తర్వాత తన అన్న విష్ణును మనోజ్ మెచ్చుకోవడంతో ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒక్కటయ్యే సమయం ఆసన్నం అవుతోంది అంటూ మంచు అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. మంచు వారి ఇంటి గొడవ అనేది మనం గత 6 నెలలుగా దాదాపు చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో నిన్న ప్రసాద్ ఐమాక్స్లో షోకి వచ్చారు, మార్నింగ్ షోకి వచ్చారు మంచు మనోజ్. మీడియా మిత్రులందరితో కూడా కలిసి ఆయన సినిమా చూశారు. చూసి బయటకు వచ్చినప్పుడు మీడియా వాళ్ళతో మాట్లాడారు. సినిమా ఉందంటే చాలా బాగుంది, నిజానికి మా అన్న ఇంత మంచిగా చేస్తారు అనుకోలేదు అని కొంత సెటర్ ఉన్నప్పటికి కూడా వాస్తవంగా బాగుందనేది ఆయన చెప్పారు. ఫైనల్గా ప్రభాస్ని ఖచ్చితంగా ఆయన క్లోజ్గా ఉంటాడు కాబట్టి ప్రభాస్ పర్ఫార్మెన్స్ బాగుందని మొత్తానికి టాక్ అయితే అదే ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా అనవసర రొమాంటిక్ సీన్లు పెట్టి దాన్ని కొంత చెడగొట్టారు అనేది కొంత ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. విష్ణు కూడా గతంలో ఎప్పుడూ ఇంత బాగా పర్ఫామ్ చేయలేదని చెప్పేసి వచ్చింది. దీనికి సంబంధించిన రివ్యూ నేను మీకు చెప్పాను, సినిమా రిలీజ్ అయిన వెంటనే నేను రివ్యూ చెప్పను అని. సో మండే ఆర్ ట్యూస్డే నేను కూడా రివ్యూ చెప్తాను. ఫస్ట్ 2-3 డేస్ కీలకం ఆ యొక్క వసూలకి. మనం దానికి సంబంధించి కొంత నెగిటివిటీ ఉన్నట్టుగా మాట్లాడే నేను ముఖ్యంగా దానివల్ల ఒక టికెట్ నా వల్ల చూసేవాళ్ళు చూడకపోయినా కూడా ఆ లాస్ కూడా ప్రొడ్యూసర్కి రావద్దు అనే ఉద్దేశంతో మండే ఆర్ ట్యూస్డే ఆ సినిమాకి సంబంధించి చెప్తాను. అసలు బాగాలేకపోతే అసలే చెప్పను, పర్వాలేదు అనుకుంటున్నా బాగున్నా కూడా ఖచ్చితంగా దాని మీద రివ్యూ అయితే నేను చెప్తాను. సో లాస్ట్ టైం ఆల్రెడీ నేను కుబేరాకి రివ్యూ చెప్పింది మీరు చూసే ఉంటారు. కొంత తెలంగాణ స్లాంగ్తో ఉన్నటువంటి ఒక ప్రోగ్రాంలో, ప్రత్యేకమైన ప్రోగ్రాంలో చేశాం కదా, ఆ విధంగా ఖచ్చితంగా ఆ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను, మీరు చూస్తారు. సో మీ అందరికి కూడా మీరు ఇప్పటిదాకా ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నారంటే ఖచ్చితంగా నా యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్లు మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. మనం ఇంకా ఫర్ నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఇక్కడ దీనికి సంబంధించిందే పెద్దగా వేశారు, ఎందుకంటే ఆల్రెడీ మంచి టాక్ వచ్చిందనే ఉద్దేశంతో బేస్డ్ ఆన్ ద ట్రూ స్టోరీ డివోషనల్ బ్లాక్ బ్లాస్టర్ వరల్డ్ వైడ్ అనేటువంటి దాంతో ప్రభాస్ అండి ఇది ఇక్కడ కొద్దిగా ఒప్పుకోవాలి, ఎందుకంటే ప్రభాస్ది పెద్దగా వేసి ఆయన కొద్దిగా చిన్నగా వేశారు. సో ఇగోకు పోకుండా మంచి పని చేశారు. సో కన్నప్ప విష్ణు మంచు యాజ్ ఇన్ అండ్ యాజ్ కన్నప్ప బాగుంది. సో ఆల్ ద బెస్ట్ టు టీమ్, ఇంకా మంచి కలెక్షన్స్ రావాలని చెప్పి కోరుకుందాం. ఇక దీనికి సంబంధించి వెలుగు పత్రికలు ఏమొచ్చిందో చూద్దాం. ఇక్కడ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ దర్శకుడిగా ఎస్జే సూర్య. ఒకప్పుడు దర్శకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఎస్జే సూర్య ప్రస్తుతం నటుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అంత బిజీలోనూ మళ్ళీ మెగాఫాన్ పట్టాడు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన తెరకెక్కించబోయే ఈ పాన్ ఇండియా మూవీని శుక్రవారం అనౌన్స్ చేశారు. కిల్లర్ టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా రివీల్ చేశారు. ఈ చిత్రంలో తానే కథా స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తూ హీరోగా నటిస్తున్నాడు. ఎస్జే సూర్య శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభించగా హీరో కార్తీక్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సహా పలువురు సినీ సెలబ్రిటీస్ హాజరై టీమ్కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఎస్జే సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజిల్ స్టూడియోస్ గోకులం మూవీస్ బ్యానర్పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. దక్షిణాదిన పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గోకులం మూవీస్ ఈ సినిమాతో కోలీవుడ్కు కమ్బ్యాక్ ఇస్తుంది. ప్రీతి అస్తాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. ఎస్జే సూర్య అంటే మనకు తెలుసు, ముఖ్యంగా ఎస్జే సూర్య బాగా ఫేమ్ అయింది ఏంటంటే ఖుషి సినిమా. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాకి దర్శకుడు ఎస్జే సూర్య. ఒక్కసారిగా మన తెలుగు ఇండస్ట్రీ, సౌత్ ఇండియా మొత్తం కూడా చెప్పుకున్నారు ఖుషి గురించి. అంత పెద్ద బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇచ్చారు ఎస్జే సూర్య. అప్పుడు దాని తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చినప్పుడు కూడా రానుగా కొద్దిగా వెనుకబడిపోయాడు దర్శకత్వ శాఖలో సంబంధించి ఆయన సినిమా హిట్ అవడం విషయంలో. దాని తర్వాత ఈ టర్న్ అయ్యాడు అతను ఒక నటుడిగా అయిన తర్వాత అద్భుతమైన సినిమా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక విలన్గా, సాడిస్ట్గా, ఒక కామెడీ కానీ ఏదైనా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తూ చాలా మంచి నటుడిగా పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి
ఒక సినిమాని కిల్లర్ అనే పేరుతోటి సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. కిల్లర్ అనేది ఆల్రెడీ వచ్చింది 2 సార్లు, బహుశా ఇంకా మరి ఆ టైటిల్ అవైలబుల్ ఉందో లేదో తెలియదు, 13 years అయినట్టుగా అయితే అనిపించలేదు. సో ఆ కిల్లర్ అనే మూవీతోటి మళ్ళీ కమ్బ్యాక్ టు యాజ్ ఎ డైరెక్టర్గా అతనే కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అండ్ హీరోగా కూడా అతనే ఉండటం, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా సూర్య ఉండటం అనేది ఇక్కడ ఈయన యొక్క మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయినటువంటి సూర్యకి ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుందని చెప్పేసి ఆశిద్దాం. ఇకపోతే ఇక్కడ మన బ్యూటీస్ ఇద్దరు ఉన్నారు. కిసక్ క్లిక్ ఊ అంటూ, కిసక్ కిక్కు ఊ అంటూ. పుష్ప చిత్రంలో ఊ అంటావా సమంత స్పెషల్ సాంగ్ చేయగా, పుష్ప 2లో కిస్ 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 అంటూ శ్రీలీల స్పెషల్ అపీరియన్స్ ఇచ్చింది. ఈ 2 పాటలు సూపర్ సక్సెస్ కావడంతో కాకుండా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఎంతో హెల్ప్ అయ్యాయి. అందం, అభినయంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ఇద్దరు హీరోయిన్స్ కలిసి కనిపిస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటారు. వారి ఆశ ఫలించేదిగా ఇదిగో ఇలా కలిసి ఒకే ఫ్రేమ్లో కిసక్కమంటూ ఫోటోకి పోజులు ఇచ్చారు. GQ ఇండియా మోస్ట్ ఇన్ఫ్లుయెన్సేషన్ యంగ్ ఇండియన్ కార్యక్రమంలో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ షీర్ గౌన్తో సమంత, ఆఫ్ షోల్డ్ రెడ్ గౌన్లో శ్రీలీల ఆకట్టుకున్నారు. సో ఇది ఒక ఫంక్షన్లో, ఓ ప్రైవేట్ ఫంక్షన్లో సమంత అండ్ శ్రీలీల కలిసి ఉండటం అని ఒక మీడియాలో కొంత వైరల్గా జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే సమంత ఇక్కడ చూపించిన దానికంటే కూడా 4-5 రెట్లు ఎక్కువ హాట్గా ఉన్నారు. దాంట్లో చాలా బోల్డ్గా, చాలా ఎక్స్పోజ్డ్గా ఉంది, సెక్సీగా కనిపించారు దీంట్లో. సో దాంతో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా శ్రీలీల కంటే కూడా సమంతాని ఫొటోస్ తీయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఒక ఇంగ్లీష్ కవర్ పేజీలు, ఇంగ్లీష్ వీక్లీలో కూడా ముఖ చిత్రంగా సమంత ఫోటో వేశారు. అంటే అంత గ్లామరస్గా ఉంది. సో అది యాక్చువల్గా వేరే యొక్క సోషల్ మీడియా అన్నింటిలో కూడా ఈ యొక్క వార్త బాగా పాపులర్ అవుతూ ఉంది. ఆ యొక్క ఫొటోస్ కానీ, ఆ యొక్క ఏదైతే ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్స్లో ఇంకా కింద కూడా ఫుల్ చూస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. చాలా హాట్గా ఉన్నటువంటి ఫొటోస్ బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. శ్రీలీల ఎంత పెద్ద డ్యాన్సర్లుగా ఉన్నా, ఎటువంటి క్యారెక్టర్ చేసినా కూడా ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ విషయంలో కొన్ని లిమిట్స్ అయితే పెట్టుకుని ఆ లిమిట్స్ని ఫాలో అవుతుంది. ఆ యొక్క రెస్పెక్ట్ అనేది శ్రీలీలకి ఉంది. సో ఫొటోస్ దిగటం కావచ్చు, లేకపోతే ముఖ చిత్రాల్లో రాకపోవచ్చు, కానీ శ్రీలీలకు ఉన్నటువంటి గుర్తింపు కానీ ఆమెకంటూ ఒక స్టేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంది. అది చాలా గొప్ప విషయం. తెలుగు అమ్మాయి అయినందుకు ముఖ్యంగా ఆ మినిమం ఎంత మోడర్న్గా ఉన్నప్పుడు కూడా మరీ మితిమీరినటువంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కంట్రోల్ అయితే ఉంటుంది. అందుకోసం శ్రీలీలని మనం అప్రిషియేట్ చేయొచ్చు. సో ఇది ఈ యొక్క ఈ ఫోటో సంబంధించినటువంటి న్యూస్. ఇది ఇక గల్లీ స్టెప్పులతో తాజాగా గల్లీ స్టెప్ అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. రథన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ను హీరో సుహాస్ పాడటం విశేషం. ఓ మెరుపులా చిందులై వేయరా, మిన్ను కూడా మురిసిపోయేలా, నీ స్టైల్ ఎప్పుడు డప్పులే అదరహా, నీ స్టెప్పులకే డప్పులే అదరగా, ఫుల్ ఇరగదీసి డిస్కో దివానా. ఇది కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యానికి ఈ మన హీరో సుహాస్ పాడారట. సాంగ్ రిలీజ్ సందర్భంగా నిర్మాత హరీష్ నల్లమాటతో నేటి ట్రెండ్కు తగ్గట్టుగా సాగిన ఈ పాట ప్రతి గల్లీలోనూ తీన్మార్ సాంగ్లా ఆకట్టుకుంటుంది. సుహాస్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాం. ఇందులో ప్రతి సీను వినోదం పర్యటనతో పాటుగా సుహాస్ మాళవిక మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుందని చెప్పారు. అయితే సుహాస్ హీరోగా రామ్ గోదల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మిస్తున్న ఓ భామా అయ్యో రామా సినిమా సంబంధించి ఇది. సుహాస్ కూడా మంచి టాలెంటెడ్ ఆర్టిస్టే, మనకు తెలుసు. స్టేజ్ నుంచి వచ్చినటువంటి ఇది చాలా చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చి కరోనా టైంలో కలర్ ఫోటో సినిమా ద్వారా ఓటీటీలో వచ్చి అందరినీ కూడా బాగా అలరించినటువంటి కథానాయకుడు, మంచి ఆర్టిస్ట్గా మిగిలిపోయినటువంటి వ్యక్తి సుహాస్. మంచి పేరుంది. ఇప్పుడు అయ్యో రామా ఓ భామా అయ్యో రామా అనేటువంటి సినిమాతోటి ఆయన వస్తున్నారు. దాంట్లో ఒక పాటని ఆయనే పాడారు. కాసాల శ్యామ్ మనకు తెలుసు ఈ మధ్య మంచి సాహిత్యాన్ని అందిస్తున్నారు పాటల రూపంలో. సో అతను సాహిత్యం అందించినటువంటి ఒక పాటకి సుహాస్ పాడారు. అదేవిధంగా అతను కూడా యొక్క సాంగ్లో నటించారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్, సుహాస్ సంబంధించినటువంటి ఈ చిత్రం సంబంధించి. సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు. రేపటి ప్రధాన దినపత్రికల సినిమా వార్తల కోసం చూస్తూనే ఉండండి CJ TV.